పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నువ్వు ఇతరులకి దయ చూపిస్తావు. దయ చూపిస్తాము. వారు తగిన వారు కాకపోవచ్చు, వారు అర్హులు కాకపోవచ్చు, వారు తిరిగి నీకేమి చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమని వారికి కనబరుస్తున్నావు. దయనప్పుడు గ్రీక్ లో చూసినప్పుడు ఒక మాట రాడికల్ లవ్, రెండో చూసినప్పుడు క్షమించే మనసు, క్షమిస్తాం. ఒక మనిషికి దయ చూపిస్తాం అన్నప్పుడు ఆ మనిషి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నీకు విరోధంగా కార్యం జరిగించి ఉండొచ్చు, నిన్ను దూషించి ఉండొచ్చు, నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను ఏదో రీతిగా నీకేదో నష్టం చేసి ఉండొచ్చు. కానీ దయ చూపిస్తామంటాం ఆ వ్యక్తికి వాస్తవ ప్రకారం ఆ వ్యక్తి చేసిన కార్యానికి నువ్వు ఆ వ్యక్తిని శిక్షించచ్చేమో, ఆ వ్యక్తిని సూచేసి పడేచ్చేమో, ఆ వ్యక్తికి కోర్టుకి తీసుకెళ్లి ఆ వ్యక్తిని జైల్లోకి వెళ్ళేలాగా చేయొచ్చేమో, ఆ వ్యక్తి చచ్చేలాగా చేయొచ్చేమో అవసరమైతే. కానీ ఆ వ్యక్తికి దయ చూపిస్తామన్నప్పుడు నీకు హాని చేసిన వారిని నీవు క్షమించి ఇట్స్ ఫైన్, ఐ లెట్ యు, ఇట్ ఇస్ ఫైన్, ఐ ఫర్గివ్, ఇట్ ఇస్ ఫైన్, నువ్వు నాకు కీడు చేసావు కానీ నేను నీకు మేలు చేస్తా, అది దయ చూపిస్తా. నాకు కావాల్సినప్పుడు నువ్వు సహాయం చేయకుండా నన్ను నిందించి మాట్లాడు, నాకు సహాయం కావాల్సినప్పుడు నువ్వు తునీకరించి నాకు సహాయం చేయగలిగిన స్తోమతను కూడా చేయకుండా పోయావు, కానీ ఈ రోజు నీవు నా ముందు నిలబడున్నావు, నేను నీకులాగా చేయను, నేను దయ చూపిస్తాను. అది దేవుని ఆత్మ దూరంగా ఫలిస్తామని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఓన్లీ బికాస్ యూ హ్యావ్ గాడ్, యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ ఏబుల్ టు షో కైండ్. దయ చూపించేవారు ధన్యులు. దయ చూపించగలిగిన వాడు నిజంగా దేవుని ద్వారా హెచ్చించబడిన వారు. దేవుని ద్వారా హెచ్చించబడిన వారు ఇతరులకి ఆదుకుంటారు, సహాయం చేస్తారు, చెయ్యి ఇస్తారు, ఎత్తుతారు, ఆదుకుని లేపుతారు. యు ఆర్ రెడీ టు లిఫ్ట్ అదర్స్ అప్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, హ్యావ్ యూ ఎవర్ లిఫ్టెడ్ ఎనీబడి అప్? ఎవరైనా అప్పుల సమస్యలు మునిగిపోయి ఇదిగో ఈ నష్టంలో కష్టంలో ఉన్న వారికి ఎప్పుడైనా సహాయం పైకి లేపావా? లేకపోతే ఎవరైనా ఏదైనా ఆపదలు ఉండి హాస్పిటల్ ఉండి బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటే వెళ్ళి దయ చూపించావా? నాకు ఎందుకు వచ్చిందిలే. నా ఆస్కింగ్, దేవుని నామములో వారేదో నీకు చేస్తారని, వారేదో నీకు ఇస్తారని, వారేదో నీకు సమ్ టైమ్స్ యూ కీప్ యువర్ ఐడెంటిటీ క్వైట్. ఈరోజు మనం ఎప్పుడు చూసినా నాకు ఏం వస్తుందా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి, నాకేమి ఇస్తావా అన్న మనస్తత్వంలో మారిపోతున్నామండి. నాకు ఏదైనా చెయ్యి, నాకు ఏదైనా ఇవ్వి, నాకు ఏదైనా జరిగించో, నాకు 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 నా ఎవరైనా ఏదైనా సహాయం అడుగుతారు, నాకేమి ఇస్తావు అని మొదటి క్వశ్చన్ అడుగుతారు. ఏమి ఇస్తావు, ఏం కావాలి, ఏం చేద్దాం అని చెప్పు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అలాంటి వారు నిజమైన స్నేహం, అలాంటి వారు నిజంగా దేవుని ద్వారా పంపబడిన వారు, అలాంటి వారు తిరిగి ఎదురు చూడకుండా మనుషుడికి అవసరతలో సహాయం చేయగలిగిన వారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, పంచ మనసు ఉందా?